చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు మనతో పాటు స్టూడియోలో. అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు విజయానంద్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా శ్రీనివాస్ గారు, మనం చూస్తూ ఉన్నాం చాలా కీలకమైన అంశం. నిన్న కేటీఆర్ గారి సారథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అంతా కూడా గవర్నర్ గారిని కలిసింది. సింగరేణి, తెలంగాణకు కొంగు బంగారం సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాలపై సమగ్రమైన విచారణ జరిపించాలి, సిబిఐతో దర్యాప్తు జరిపించాలని కోరిన సందర్భం. అన్ని విషయాలన్నీ కూడా ఇటీవల వెలుగు చూసిన ప్రతి అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చిన అంశం. ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది ఈ కీలకమైన అంశాన్ని? తెలంగాణ ఉద్యమం ప్రస్థానం నుంచి మొదలుకొని తెలంగాణ ప్రగతి ప్రస్థానం వరకు అత్యంత కీలక పాత్ర పోషించేందుకు, సింగరేణిని కాపాడుకునేందుకు, సింగరేణిని రక్షించుకునేందుకు బీఆర్ఎస్ పోషిస్తున్న ఈ పాత్రను ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదట మీకు, అదేవిధంగా విజయానంద్ అన్న గారికి, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. మొదట ఏంటంటే, సింగరేణి ఏదైతే ఉందో, సింగరేణి అనేది తెలంగాణ యొక్క ఆస్తి, తెలంగాణ యొక్క సంపద, అంటే తెలంగాణ ప్రజల యొక్క సంపద, తెలంగాణ ఆర్థిక అభివృద్ధిలో అది కీలక పాత్ర పోషించింది. అదేవిధంగా మరో కోణం ఉంది, తెలంగాణ అస్తిత్వం కోసం కూడా పోరాటం చేసిన చరిత్ర కూడా తెలంగాణ ప్రాంతానికే ఉంది. అంటే ఏ పోరాటమైనా అనుకోండి, సో మొదటి నుంచి ఉంటే విప్లవ ఉద్యమాలకు, అదే బహుజన ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు, అన్ని ఉద్యమాలకు కూడా సింగరేణి ఏరియా ఏదైతే ఉందో ఆ కోల్డ్ బెల్ట్ ఏరియా అదొక అస్తిత్వ పోరాటానికి కేంద్రం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ అస్తిత్వం దెబ్బతిన్నా, ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిన్నా, సింగరేణి ప్రాంతంలోనే మొట్టమొదటిసారి గొంతుగా వినిపించే ప్రాంతం ఏంటంటే సింగరేణి ప్రజలు, సింగరేణి ప్రాంతం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 2001లో మొదలుపెట్టిన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఒడిదొడుకులు వస్తే, ఆంధ్ర పాలకులు ఎన్నోసార్లు అడ్డం పడితే, ఎన్నోసార్లు ఇబ్బంది పెడితే, ఎన్నోసార్లు మోసం చేసి ఓడగొడితే కూడా సింగరేణి ప్రాంతం కేసీఆర్ గారి వైపున, తెలంగాణ వైపున స్పష్టంగా ఉండి పోరాటం చేసిన చరిత్ర మనం చూసినాం. గత 2010లో రాజీనామా కావచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే ఎక్కువ శాతం ఎలక్షన్లలో కూడా నీకు సింగరేణి ప్రాంతం టీఆర్ఎస్ పార్టీకి, ఆ రోజు టీఆర్ఎస్ పార్టీకి. అదేవిధంగా ఉద్యమంలో కూడా ఎక్కడ మీకు అలజడి కొంచెం తక్కువ అనిపించినా కూడా సింగరేణి ప్రాంతము ఒక కాగడ పట్టుకొని కేసీఆర్ వైపు నడిచిన చరిత్ర. అలాంటి సింగరేణి వ్యవస్థను ఈరోజు కాంగ్రెస్ వచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సింగరేణిని కాపాడాల్సింది పోయి, సింగరేణి ఉద్యోగులను కాపాడాల్సింది పోయి, అక్కడ ఆత్మగౌరవ సంబంధించిన సమాజాన్ని కాపాడాల్సింది పోయి ఈరోజు స్కామ్కు తలపెట్టింది. అంటే నేనేమంటున్నా, కాంగ్రెస్ బ్లడ్లో రక్తంలోనే స్కామ్ ఉంది. ఎందుకంటే నీకు యూపీఏ ప్రభుత్వం వాళ్ళది ఉన్నప్పుడు అప్పుడు కూడా 150,000 కోట్ల పైచిలకు పెద్ద కోల్ స్కామ్ చేసిండ్రు. దాంట్లో జైలుకు కూడా పోయిన చరిత్ర ఉంది. సో శిక్ష పడ్డ చరిత్ర కూడా ఉంది అధికారులకు. నేనేమంటా, అదే కంటిన్యూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న సింగరేణిని కూడా ఒక స్కామ్ చేసి సృజనారెడ్డి అనే అతన్ని స్పష్టంగా రేవంత్ రెడ్డి బామ్మర్ది ఇచ్చుకోవడం కోసమే ఈ స్కామ్కు తెరలేపిండి అనేది స్పష్టం. సో మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి మీరు చూసుకోండి, మొత్తం కూడా 1,000 కోట్లు 1,00,000 కోట్లను స్కామ్ చేయడానికే పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా ఎక్కడ పనిచేయట్లేదు. ఒకసారి చూస్తే లగాచర్ల, అదేవిధంగా హైదరాబాద్ భూములు, అదేవిధంగా ఫిల్ట్, ఇప్పుడు భూములు ఏదైతే ఉన్నాయో ఆ భూములు, అదేవిధంగా సింగరేణి, మీరు ఎక్కడ చూడు మొత్తం నీకు భూములను. అదేవిధంగా ఇక్కడ మన మూసీ రివరు పక్షాలను 1,70,000 కోట్లు, 1,50,000 కోట్లు, 1,00,000 కోట్లు పేదోని గుడిసె కూల్చి హైడ్రా పేరు మీద రియల్ ఎస్టేట్ అట్లా దెబ్బతీసి భయపెట్టి భయపాత్రలు గురి చేసి వాళ్ళ దగ్గర సంచులు. అంటే నీకు సీఎం మొత్తం కూడా వసూళ్ల కేంద్రం అభివృద్ధి చేయాలి, ఇచ్చిన హామీలను అమలు చేయాలి, గ్యారంటీల సంగతి ఏంది, వారంటీల సంగతి ఏంది అనేది ఎక్కడ కూడా చర్చ జరుగుతలేదు. మీరు మంత్రులు కూడా అట్లే మాట్లాడుతున్నారు కదా స్పష్టంగా. ఈరోజు ఒక టెండర్ పడింది, ఏది సమ్మక్క సారక్క, ఎవరు మాట్లాడినారు బయటకు వచ్చి? ఇద్దరు మంత్రులు కొట్లాడుకుంటారు కదా మంత్రులు. నేనేమంటున్నా అంటే, ఓ ఎమ్మెల్యే మాట్లాడిండు, ఒక మామూలు కాంగ్రెస్ కార్యకర్త మాట్లాడినట్టు. ఈరోజు కూడా ఏమైంది, ఈరోజు ఏమైంది, బట్టి మొత్తుకుంటున్నాడు, ఇలా స్కామ్ జరగలేదు, నేను రద్దు చేస్తా. నువ్వు రద్దు చేస్తున్నా అంటే అర్థమైంది, నువ్వు గుత్తేదారి పనిని రద్దు చేస్తున్నా అంటే అర్థమైంది అక్కడ తప్పు జరిగింది అన్నట్టు కదా. ఒకవేళ తప్పు జరగని పక్షంలో నువ్వేం చేస్తావు, కంటిన్యూ పోతావు. కానీ నువ్వు రద్దు చేయడానికి సిద్ధంగా ఉన్నా
అంటే అర్థమైంది నువ్వు తప్పు చేసినావు, వాడాన్ని మోసం చేసినావు. ఎవరికి నీ సృజన్ రెడ్డి వ్యక్తికి, నీ సొంత బాంబర్దికి నువ్వు కాంట్రాక్ట్ గుత్తదారు పని కట్టుబడడానికి నువ్వు తప్పు చేసినావని అర్థమైపోతుంది. కాబట్టి హరీష్ రావు గారు ప్రశ్నిస్తే నిర్బంధిస్తున్నారు, మాట్లాడితే నోటీసులు ఇస్తున్నారు. సో కాబట్టి కాలయాపన చేసుకుంటా కరప్షన్ చేయడానికి చేస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 2000 పింఛన్లు ఏడబెంచినావు నువ్వు. మా అక్క చెల్లెలకు 2500 ఏడిచ్చినావు. మా ఆడబిడ్డలకు స్కూటీలు అన్నావు ఏడిచ్చినావు. 2 లక్షలు ఇవన్నీ కూడా మనం చెప్పలే, బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. వాళ్ళే ఒక 100 కిలోమీటర్ల అద్దు 100 రోజులల్లో మేము చేస్తామని చెప్పారు. ఈరోజు 700 రోజులు అయిపోయింది, 800 రోజులు అయిపోతుంది, 22 నెలలు అయిపోతుంది. ఇప్పటి వరకు కూడా ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వము స్కాములు చేస్తుంది. ఆ స్కామ్ లో భాగంగానే ఈరోజు కోల్ స్కామ్ చేసిండు సీఎం అనేది స్పష్టంగా రేవంత్ రెడ్డి అనేది అర్థమైపోతుంది. ఆయన కాపాడడానికి కోసమే బట్టి విక్రమార్క చాలా ఆగమాగం అడివడివై 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకు పెట్టిండు అంటే ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే ఎమ్మడే నువ్వు ఎందుకు స్పందించినవు? నువ్వు ఒకవేళ లేకపోతే స్పందించవు కదా, లేకపోతే మాట్లాడవు కదా. మాట్లాడినావు అంటే అర్థమైంది, స్పందించినావు అంటే అర్థమైంది, రద్దు చేసినావు అంటే అర్థమైంది. 100% దాంట్లో స్కామ్ జరిగింది. స్కామ్ జరగకపోతే నువ్వు ఎందుకు రద్దు చేస్తావు? ఎందుకు రద్దు చేయాలని ఎవడు చెప్పిండు? సో మేము రద్దు చేయాలని డిమాండ్, నువ్వు తప్పు జరిగింది, రద్దు చేసినావు, అయిపోయింది, తేలిపోయింది. సో ఈ రోజు సింగరేణిని సొంత బామ్మర్దికి ఆయన కుటుంబాలకు కట్టుబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది స్పష్టంగా తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటున్నది, ఆలోచిస్తున్నది. రేపు ఏ రోజో ఒక రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రజాకోర్టులో శిక్ష తప్పదు. శిక్ష 100% శిక్ష విధిస్తారు. దానికోసమే ప్రజలు మన సర్పంచ్లు ఏమైంది, సర్పంచ్లో దాదాపు బీఆర్ఎస్ పార్టీ 4000 పైసలు గెలిచింది. నువ్వు గెలిచిన 5000 సర్పంచ్లు గెలిచినావు స్పష్టంగా. సో ఆ ప్రజలలో గ్రామంలో మీ సీనియర్ జర్నలిస్ట్ అన్న, గ్రామంలో కూర్చుంటే ఏ ఒక్క పథకం అమలైందన్న? ఏది అమలైంది? పింఛన్ ఇచ్చినావా? రైతు బంధు ఇచ్చినావా? రైతు బీమా ఇచ్చినావా? కౌలు రైతులకు ఇచ్చినావా? కౌలు రైతు కూలీలకు ఇచ్చినావా? ఏ ఇందిరమ్మ ఇండ్లు కట్టినావా? ఉద్యోగాలు ఇచ్చినావా? ఏమి ఇచ్చినావు నువ్వు? విలేజ్ లో కూర్చుంటే ఏమి ఇచ్చినావు నువ్వు? ఏమి ఇవ్వలే. తులం బంగారం ఇచ్చినావా? 1,16,000 ఇచ్చినావా? ఏది ఇచ్చినావు నువ్వు? గ్రామంలో కూర్చొని నువ్వు ఇచ్చిన పథకాలు చదివితే ఒక్కటంటే ఒక్క పథకం కూడా అమలు కాలేదు. ఒక్కటంటే ఒక పథకం అమలు కాలేదు. అమలు కానప్పుడు ఏం చేస్తారు? కర్రు కాల్చి వాత పెట్టిరు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టిరు. ఆ కర్రు కాల్చి వాత పెడితేనే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎలక్షన్లో పోకుండా మున్సిపాలిటీ ఎలక్షన్లకు వచ్చినావు నువ్వు. లేకపోతే నీకు కాన్ఫిడెన్స్ ఉంటే, నువ్వు పరిపాలన మంచిగా ఉంటే ఎమ్మటే జెడ్పీటీసీ ఎంపీటీసీ పోవాలి కదా. సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో పోవాలి. ఎందుకు పోలేదు నువ్వు? ఎందుకు పోలేదంటే తెలంగాణ సమాజం నిన్ను వ్యతిరేకిస్తున్నది, నీ మోసాలను పసిగట్టింది, నీకు తప్పకుండా శిక్ష వేయడానికి రెడీగా ఉన్నది. కాబట్టి ఆ శిక్ష తప్పించుకోవడానికి నీ అధికారాన్ని వాడుకొని ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లకు వచ్చినావు. ఈరోజు మున్సిపాలిటీ ఎలక్షన్లో ఏమున్నది? ఎక్కడ కంపు అక్కడే ఎంజాయ్ చేస్తున్నావు, నీ మంత్రివర్గాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తున్నది. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్ లో మామూలు శిక్ష ఉండదు కాంగ్రెస్ పార్టీకి, ఉరి శిక్ష విధిస్తారు. మనం చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా జాతీయ స్థాయిలో కూడా తీవ్ర సంచలనం రేకెత్తించిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి, సిబిఐతో విచారణ చేయించాలని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అంతా కూడా గవర్నర్ గారిని కలిసి విజ్ఞప్తి చేసింది. అనేక కీలకమైన అంశాలను, ఆధారాలను కూడా సమర్పించిన సందర్భం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ అంశం అనేది పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా, అన్నిటికంటే ముఖ్యంగా సింగరేణి కార్మిక రూపంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అదే అంశాన్ని గోసుల శ్రీనివాస్ గారు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గతంలో సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ సాధన కోసం కార్మిక లోకమంతా కూడా కదం తొక్కింది. మరోసారి సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ కార్మికులతో కలిసి జంగ్ సైరన్ మోగిస్తుందని స్పష్టంగా చెప్తున్న అంశాన్ని మనం ఇప్పటివరకు చూసాం. విజయ్ గారు, మనం చూస్తూ ఉన్నాం సింగరేణిలో వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలపై సమగ్రమైన దర్యాప్తు చేయించాలి, విచారణ జరిపించాలి సిబిఐతో అని చెప్పేసి నిన్న కేటీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ నేతలంతా కూడా గవర్నర్ గారిని కలిశారు. వినతి పత్రం కూడా సమర్పించిన సందర్భం. సీఎం కోల్ మాఫియా అంటూ ప్రధానమైన వార్తలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సింగరేణి అనేది తెలంగాణకు సంబంధించిన, ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వం అది. ఆ అస్తిత్వమే పెను ప్రమాదంలో పడింది. మనుగడ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యం, ఈ కుంభకోణాలన్నీ కూడా కార్మిక లోకంలో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్న నేపథ్యంలో దీనిపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు పార్టీ నేతలంతా కూడా కోరిన అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది మనం? నమస్కారము. నమస్తే.
తెలంగాణలో చాలా సంపద కలిగినటువంటి ఒక సంస్థ. తెలంగాణకు చాలా మూలాధారము. తెలంగాణలో సగం తెలంగాణ దాదాపు 5 జిల్లాలు 6 జిల్లాలను సాధగలిగి మొత్తం అక్కడ జీవనోపాధాయానికి పరోక్షంగా ప్రత్యక్షంగా మూలాధారమైనటువంటి సంస్థ సింగరేణి. తెలంగాణ ఉద్యమంలో కూడా అందుకే సింగరేణి మీద ఆధారపడ్డ కార్మికులు వాళ్ళ మీద ఆధారపడ్డ ప్రజానీకం చాలా కీలకమైన పాత్ర పోషించినారు. అప్పుడు కూడా సింగరేణిని సమస్తం దోపిడీ చేసి అనేక మందిని ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడ ఉద్యోగులను నియమించడమే కాకుండా సింగరేణిలో కాంట్రాక్ట్ గుత్తాధిపత్యం మొత్తము అక్కడి ప్రాంత వాళ్ళ చేతిలో నడుస్తుంది. ఆఫీసర్లందరూ వాళ్ళే. ఇవన్నీ అనేక రకాల బాధలు అనుభవించిన కార్మికులంతా ఆనాడు పెద్ద ఎత్తున తెలంగాణ అవసరం ఏంటిది సింగరేణికి అని వాళ్ళు పాల్గొన్నారు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి పరిస్థితి మనం అందరికీ తెలిసిందే. ఆనాడు సకల జనుల సమ్మెను విచ్ఛిన్నం చేస్తుంటే సింగరేణి కార్మికులు గట్టిగా నిలబడి ఇవాళ తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన సంఘటనలు ఉన్నాయి. కారణం ఏంటిదంటే దాని వెనకాల వాళ్ళ జీవితం ఉందని వాళ్ళు గుర్తించినారు. ఇవాళ మళ్ళీ సింగరేణి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఏవేవైతే విధ్వంసాలు తెలంగాణలో అంతకుముందు జరిగినాయో, ముఖ్యంగా ఉద్యోగులు వారసత్వ ఉద్యోగులు వస్తే తెలంగాణ బిడ్డలకే ఉద్యోగాలు దొరుకుతాయి అనే దాంతో అవి రద్దు చేస్తే వాటిని పునరుద్ధరించుకున్నారు. తర్వాత లాభాల వాటా పెంచారు. కార్మికులకు సంపదను సింగరేణి నుంచి వచ్చిన దాన్ని సృష్టించి ఇచ్చినారు. తర్వాత సింగరేణికి సంబంధించిన దాని మీద కంపెనీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి సింగరేణి కోల్ బ్లాకులు కొత్తవి తీసుకోవాలి, సింగరేణి విస్తరించాలి, ఈ భారతదేశంలోనే మొత్తము అన్ని బొగ్గు గనులు సింగరేణి తవ్వాలి, అట్లాంటి మంచి నిర్ణయాలు అన్ని తీసుకొని సింగరేణిని బలోపేతం చేయడానికి తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము అనేక రకాల ప్రయత్నాలు చేసింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఇవాళ కొత్తగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవాళ ఇలాంటివి అనేకము సింగరేణిలో మనకు వినపడుతున్నవి. దీనిలో ప్రధానంగా ఓబి అనేది చాలా కీలకమైనది. బొగ్గు తవ్వాలంటే దాని మీది మట్టి తీయాలి. ఆ మట్టి తీయడం అనేది కొన్ని లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తీయాల్సిన అవసరం ఉంటది. ఇది పెద్ద కాంట్రాక్ట్. ఇది సింగరేణి అవుట్ సోర్సింగ్ అంటే ఇతరులకి వేరే కాంట్రాక్ట్లకి ఇస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు ఇదంతా వస్తుంది. ఈ టెండర్లు పారదర్శకంగా కాకుండా ఆన్లైన్ పద్ధతుల్లో కాకుండా కొత్త నిబంధనలు పెట్టడం ద్వారా తమ అనుయాయులకు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం అనేది ఇవాళ బట్టబయలైంది. ఈ నేపథ్యంలో దీనిలో మంత్రులే దీని వెనకాల ఉన్నారు, ముఖ్యమంత్రి దీని వెనకాల ఉన్నాడు. వాళ్ళు వాళ్ళ బంధువులకు ఇప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా ఇదంతా జరిగింది అనేది ఆ కాంట్రాక్ట్ వచ్చిన కంపెనీలను బట్టి చూస్తే తెలవడంతో ఇప్పుడు ఇది బట్టబయలైన తర్వాత మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టుకోవడము, పత్రికలలో ఒకరి మీద ఒకరు వార్తలు రాయించుకోవడం లాంటి పరిణామాలను మనం చూస్తున్నాం. ఇవన్నీ వాళ్ళ దృష్టిలో వేరుగా ఉన్న తెలంగాణ ప్రజానికం, ముఖ్యంగా సింగరేణి కార్మిక వర్గం దీన్ని బాగా సునిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ జీవితాలను ప్రభావితం చేసేటువంటి ముఖ్యమైన రంగం మీద ఎట్లా దోపిడీ, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి చెప్పినట్టు గద్దలు ఎట్లా వాళ్తున్నాయి, సింగరేణి ప్రజల జీవితాల మీద వాళ్ళ గద్దలు వాళ్తున్నాయి. ఈ సంపదలో వచ్చిన సొమ్మును, సింగరేణికి రావాల్సిన లాభాలను కాంట్రాక్టర్లకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ లాభాలు ఎవరి అంటే ఆ లాభాలు సింగరేణి కార్మికులకు పంచియవలసిన లాభాలు. సింగరేణిలో ఒక సిస్టమ్ ఏముంటదంటే కంపెనీకి లాభాలు వస్తే దానిలో వాటా కార్మికులకు ఇస్తారు. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ దోచిపెడితే వీళ్ళ లాభాలు తగ్గుతాయి. వీళ్ళ వ్యక్తిగతమైన ఆదాయాలను కూడా కార్మికులు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సింగరేణి కార్మికుడు తన జేబులోకి రావాల్సినటువంటి తన కష్టాన్ని ఎవడో కాంట్రాక్టర్ కు దోచిపెట్టేటువంటి ఒక దోపిడీ ముఖాలు ఇవాళ సింగరేణి మీద పడ్డాయి అని ఉప ముఖ్యమంత్రి అన్నాడు. ఆ విషయం నిజం అని చెప్పి తేలి ఇవాళ టెండర్లను రద్దు చేసినారు. అంటే ఇక్కడ సింగరేణిని దోయడానికి ఒక పెద్ద ప్రయత్నం, కుట్ర జరిగిందనేది ఇవాళ ప్రభుత్వం అంగీకరించింది. అంగీకరించినప్పుడు ఆ కుట్ర మీద, జరిగినటువంటి ఆ పద్ధతి మీద విచారణ జరపమంటే మాత్రం వెనుకకెళ్తున్నది. విషయాన్నే ఇవాళ ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఇటు బయట అటు అఫీషియల్ గా అధికారిక పద్ధతులలో ఎక్కడెక్కడ ఏ స్టేజ్ల మీద
కంప్లైంట్స్ చేయాలనో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న గవర్నర్ గారికి కూడా వారు కేంద్ర మంత్రికి లేఖ రాసినారు. నిన్న గవర్నర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చినారు. ఇంకా సిబిఐ ఈడీలు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని రాకపోతే గిట్ట అవసరమైతే ఆ ఫోరమ్స్ లో కూడా వెళ్ళే అవకాశం ప్రతిపక్ష పార్టీగా వాళ్ళు పరిశీలిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతిని ఎండగట్టడమే ఇవాళ ప్రతిపక్షాలకు ముఖ్యమైనటువంటి అవకాశంగా ఉంటది. వాళ్ళ డ్యూటీ అది కనుక వాళ్ళు తప్పకుండా పనిచేస్తారు. ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ అధికారంలో ఉన్న వాళ్ళు దీని మీద ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఏ నిర్ణయాలు తీసుకుంటారు అనేది కార్మిక వర్గం అంతా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరెవరి అసలు నిజంగా తెలంగాణ సంపద విషయంలో ఎవరెవరి ఆలోచనలు, ఏ రాజకీయ పార్టీల, ఏ కార్మిక సంఘాల ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా సింగరేణి కార్మిక వర్గం ఇట్లాంటి సమయంలోనే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఎవరు మన కోసం, మన జీవితాల కోసం నిలబడే వాళ్ళు, ఎవరు సంపద కొల్లగొట్టడం కోసం నిలబడే వాళ్ళు అనేది ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు కార్మిక వర్గానికి కూడా తెల్లం అవుతుంది. ఇవన్నీ కూడా ఒక రకంగా ఏంటి అంటే ఎవరు నిజంగా వాళ్ళ పక్షాన ఉండే వాళ్ళని తెలుసుకోవడానికి కార్మిక వర్గానికి కూడా ఒక అవకాశమే ఇది. ఈ సందర్భంలో పెద్ద చర్చ జరుగుతుంది. కోల్బెల్ట్ ప్రాంతంలో, కోల్బెల్ట్ అంటే ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ 4 జిల్లాలు పూర్తి స్థాయిలో విస్తరించున్న ప్రాంతం ఇది. ఈ మొత్తం జిల్లాలో కూడా దీని మీద చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది. సింగరేణి నష్టపోతే ఈ 4 జిల్లాలే కాదు, తెలంగాణ రాష్ట్రంలో చాలా పెద్ద మొత్తంలో సంపద నష్టపోయేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి సింగరేణి సంబంధించినటువంటి వీటిని రద్దు చేయాలనేటువంటి డిమాండు, అట్లాగే వీళ్ళ మీద విచారణ జరపాలనే డిమాండు, అది కార్మికుల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన మంచి డిమాండు, అది చెయ్యాలి. గతంలో ఎంత దుర్మార్గం అంటే సార్, ఈ సింగరేణి కంపెనీకి సంబంధించిన ఇది మొత్తము తెలంగాణలో విస్తరించి ఉంటే అక్మెల్ అనే సంస్థ విజయవాడలో ఆఫీసు పెట్టిండ్రు. అది ఏం చేస్తుందంటే ఈ సింగరేణిలో ఉన్నటువంటి ఏవైనా చిన్న చిన్న వాహనాలు రిపేర్ కు వస్తే అవి చేయడానికి అక్కడ సంస్థ పెట్టినారు. సింగరేణి రిపేర్ అయ్యేది వాహనాలు ఉండేది తెలంగాణలో, రిపేర్ చేసే సంస్థ విజయవాడలో పెట్టినారు. అక్కడ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సంపద అంతా అక్కడ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గం జరుగుతాయి. ఇట్లాంటివన్నీ తెలుసుకున్న కార్మిక వర్గం పెద్ద ఎత్తునప్పుడు పోరాటం చేసి సింగరేణిని కాపాడుకొని తెలంగాణను సాధించుకుంటే మళ్ళా తెలంగాణలో ప్రధాన సంపద అయినటువంటి ఈ సింగరేణిని దోచుకోవడానికి మళ్ళీ ఇట్లా గద్దలు కాకులు వాళ్తే ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి అయితే. ఒకవైపు నీళ్లను దోచుకునే ప్రయత్నం జరుగుతుంది, ఒకవైపు బొగ్గును దోచుకుని బొగ్గు మీద వచ్చే లేదా కంపెనీ మీద సింగరేణి తెలంగాణకు ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక భాషలో చెప్పాలంటే ఇప్పుడు లక్ష్మి, మనకి తెలంగాణకు లక్ష్మి లాంటి సంపద అది. అట్లాంటి దాన్ని దోచుకునేటువంటి ప్రయత్నము ఇప్పుడు జరగడము చాలా దురదృష్టము. దీనికి వ్యతిరేకంగా పెద్ద మొత్తంలో రాజకీయ పార్టీలతో పాటు కార్మిక సంఘాలు కూడా బయటకు వచ్చి పనిచేయాల్సిన అవసరం ఉంది. కార్మికులు అటువైపుగా వాటి మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. మనం చూస్తా ఉన్నాం, ఓవైపు నీళ్ళ దోపిడీ, మరోవైపు భూములకు సంబంధించిన దోపిడీ, ఇంకోవైపు బొగ్గుకు సంబంధించిన దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతున్న నేపథ్యంలోనే వీటిపై పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరిపించాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఏకంగా ప్రజాక్షేత్రంలోనే కాదు, ఏకంగా గవర్నర్ను కలిసి వినతి పత్రం సమర్పిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇదే అంశాన్ని విజయ్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఇక్కడ శ్రీనివాస్ గారు మనం చూస్తూ ఉన్నాం, విజయ్ గారు చెప్పిన దాంట్లో అత్యంత కీలకమైన అంశం ఓవైపు నీళ్ల దోపిడీ జరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. భూములకు సంబంధించిన వ్యవహారం, ఇటీవల పెద్ద ఎత్తున జరిగిన అంశం హిల్ట్ పాలసీకి సంబంధించిన వ్యవహారంలో కూడా కేటీఆర్ గారి సారథ్యంలో పెద్ద ఎత్తున పార్టీ ఉద్యమించిన సందర్భం, భూములను కాపాడుకునేందుకు తెలంగాణ, హైదరాబాద్కు సంబంధించి ప్రధానంగా భూములను కాపాడుకునే ప్రయత్నం. తాజాగా సింగరేణికి సంబంధించిన వ్యవహారంలో కూడా ఆ అస్తిత్వాన్ని, తెలంగాణకు సంబంధించిన సహజ వనరులను కాపాడుకునే ప్రయత్నం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? సింగరేణి కార్మిక లోకం ప్రస్తుతం ఎట్లా కదం తొక్కుతుందంటే ఏం చెప్తారు? స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వచ్చి 22 నెలల్లో మొత్తం స్కామ్ల పుట్టలాగా ఉన్నది. అంటే మీరు ఒక్కొక్క 2 నెలలకు ఒక స్కామ్. ఈరోజు రాగానే ఏం చేసినారు, మేము మూసి ప్రక్షాళన అని చెప్పి 150,000 కోట్లతో మేము చేస్తామని చెప్పి 100 ఎకరాల భూమిని స్కామ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకవైపు లగాచర్ల, ఎక్కడ ఆడ భూమి. అదేవిధంగా హెచ్యు ఒకవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదో లంగ్ స్పేస్ అనుకున్న హైదరాబాద్ దాంట్లో అక్కడ భూ స్కాము. అదేవిధంగా ఒకవైపు నీళ్ళ ఆయన గురువు గారికి అమ్మడము, అంటే సహజ సంపదల దోపిడి మొత్తం. ఒకవైపు ఈరోజు కోల్
ఏదైతే బొగ్గు ఏది అనుకుంటున్నామో ఆ బొగ్గును స్కామ్ చేయడము జరిగింది. అంటే ఈ విధంగా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాంచి మనం ఈ 22 నెలల్లో ఒక సీరియల్ చూస్తే నీకు స్కామ్లతోనే ప్రయాణం చేస్తుంది తప్ప నీకు ఏదో సంక్షేమంతో ఎక్కడ కూడా పథకాలతోనే పాలన చేసలేదని అర్థమవుతుంది. కాబట్టి ప్రతి 2 నెలలకు ఒక స్కామ్, ఇప్పుడు ఎల్ట్ స్కామ్ 5 లక్షల కోట్ల ఎల్ట్ స్కామ్, అంటే ఆ స్కాము చేస్తున్నారని మనం బయట మాట్లాడేంత వరకు కనీసం జీవో కూడా తీయలే, బయటికి రిలీజ్ చేయలే. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రజలు ప్రతిపక్షంలో ఇచ్చి ప్రజల గొంతుకై మాట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీ హిల్ట్ స్కామ్ జరుగుతుంది అని జీవో తీసుకొని బయటకు వచ్చి మాట్లాడి కేటీఆర్ గారు హరీష్ రావు గారు మాట్లాడిన దాకా కూడా వాళ్ళు ప్రభుత్వం ప్రజలకు చెప్పలేదు, అధికారులకు చెప్పలేదు. అంటే నేను ఏమంటున్నా, ఎందుకు నువ్వు ఒకవేళ స్పష్టంగా నువ్వు మంచిగా చేస్తే నీకు పారదర్శకత ఉంటే నువ్వు ఎందుకు జీవో బయటికి రిలీజ్ చేయలేదు? రిలీజ్ చేయాలంటే అర్థం ఏంది, కుట్ర ఏంది? అక్కడ కంపల్సరీ 5 లక్షల కోట్ల నువ్వు స్కామ్ చేస్తున్నావు అనే కదా. ఈరోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు రక్షణగా ఉండి మాట్లాడితే కదా నువ్వు ఈరోజు దాన్ని కాస్త షట్ డౌన్ చేసి ఆపి దాని మీద ప్రక్షాళన చేస్తున్నావు. అదేవిధంగా నిన్నగాక మొన్న కేసీఆర్ గారు వచ్చి నీళ్ళ సంగతి ఏంది, పాలమూరు కృష్ణా బేసిన్ సంగతి ఏంది, పాలమూరులో ప్రజల సంగతి ఏందని మాట్లాడినాక కదా నువ్వు ఆగమాగమై అడుగైపోయి నీ గురువు గారి దగ్గర పోయి గురుదక్షిణం కింద మాట్లాడి మళ్ళీ వెనకకు వచ్చింది. ఎక్కడనైనా మొత్తం 22 నెలల ఎపిసోడ్లో 22 నెలల ప్రయాణంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షా నుండి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలను రక్షించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఉన్న సంపదను కాపాడుకోవడంలో పోరాటం చేసే తప్ప నీకు ఎక్కడ కూడా నీ స్కామ్లు ఆగే పరిస్థితి లేదు. అంటే టోటల్ ఏంది, ఈ 22 నెలల్లో స్కామ్ల పుట్టగానే ముందుకు పోతుంది తప్ప ప్రజాపాలన అని చెప్పిన 6 గ్యారంటీలు అని చెప్పిన ఎక్కడ కూడా చేస్తలేదు కదా. ఎక్కడ ఒక పథకాన్ని అమలు పరిచిన చరిత్ర ఉందా? కాబట్టి ఈరోజు కోల్ స్కాము, సీఎం అంటే కోల్ స్కామ్ కింద పడిపోయింది. ఈరోజు ఆ స్కామ్లో ఈరోజు సొంత బామ్మర్దికి ఆయన సంపదను సృష్టించడం కోసం ఈరోజు మొత్తం తెలంగాణ సంపద అయిన ఇంతకుముందు విజయానంద చెప్పినట్టు ఈరోజు తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పోరాట అస్తిత్వం, అదే తెలంగాణ సంపద కొన్ని ప్రజల యొక్క బతుకు తెరువు అది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా అట్లాంటి దాన్ని కూడా నువ్వు తీసుకుపోయి నీ సొంత బామ్మరిదైన సృజన్ రెడ్డి కట్టబెడుతున్నావు కదా. ఇదంతా తెలంగాణ సమాజం చూస్తలేదా అనుకుంటున్నావా? చూస్తుంది తప్పకుండా. ఎప్పుడు ఏ పాత్ర పోషించాలో తెలంగాణ సమాజం పోషిస్తుంది. అప్పటి వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు నీ మోసాన్ని, నీ దగాను, నీ కుట్రను, నువ్వు తెలంగాణ సంపద నీ గురువు గారికి, నీ కుటుంబానికి దోచిపెడుతున్నావో అది ఎత్తి చెప్పే ప్రయత్నం చేస్తుంది, అడ్డుకునే ప్రయత్నం చేస్తే అందులో భాగంగానే నిన్న గవర్నర్ దగ్గర కూడా పోయి కలవడం జరిగింది. కేటీఆర్ గారి ఆధ్వర్యంలో పోయి ఇది జరుగుతుంది, తెలంగాణ సంపదను తన కుటుంబం దోసుకు తింటుంది, కనీసం మీరన్నా మాట్లాడండి, మీరన్నా ప్రశ్నించండి, మీరన్నా చర్చించండి అని గవర్నర్ గారు బయట పోరాటం, ఒకవైపు అసెంబ్లీలో పోరాటం, ఒకవైపు ఏదైతే గవర్నర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం, ఈ మొత్తం టోటల్ కూడా ఈ తెలంగాణ సంపదను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ నాయకత్వంలో నీ యొక్క ప్రతి చర్యను, నీ యొక్క ప్రతి దోపిడీని తప్పకుండా ఆపే ప్రయత్నం చేస్తుంది, యుద్ధానికి సిద్ధమవుతుంది తప్ప ఎందుకంటే తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవరు అంటే కేసీఆరే అల్టిమేట్గా. ఈరోజు కేసీఆర్ గారి పరిపాలనలో అద్భుతంగా తెలంగాణను ఎవరెస్ట్ శిఖరం వైపు తీసుకెళ్తే నువ్వేం చేస్తున్నావు? స్కామ్ల తెలంగాణ చేస్తున్నావు, స్కామ్ల కాంగ్రెస్ అయ్యి స్కామ్లు తెలంగాణ చేస్తున్నావు. ఇక్కడ సహజ సంపదను దోచిపెడుతున్నావు నీ వర్గాల కోసం, అదేవిధంగా నీ గురువు గారి కోసం, ఇక్కడ ఉన్న నీళ్ళ కోసం పోరాటం చేసిన నీళ్ళని తీసుకపోయి కూడా నీ గురువు గారికి గురుదక్షిణ చేస్తున్నావు. ఇదంతా తెలంగాణ సమాజం ఊరుకోదు. నిన్ను నమ్మింది నువ్వు 2000కు 4000 ఇస్తానంటే, 10,000కు 15,000 ఇస్తానంటే, తులం బంగారం ఇస్తామంటే నమ్మింది. మా ఆడబిడ్డలు 2,500 ఇస్తానంటే నమ్మి నీకు ఒక అవకాశం ఇచ్చింది. నువ్వేం చేస్తున్నావు? ఆ అవకాశాన్ని వాడుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నం చేస్తున్నావు, సంపాదించుకుంటున్నావు అనేది స్పష్టంగా ఈరోజు కోల్ స్కామ్లో అర్థమైపోతుంది. సో కాబట్టి ఈ స్కాములన్నీ బయటికి తీసుడే, అందు గురించే డైవర్షన్ చేస్తున్నావు. నీ డైవర్షన్ కూడా నిన్ను ఏం చేయాలో అది చేస్తే తప్పకుండా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజాన్ని కాపాడుకోవడం, ఆస్తులను కాపాడడం కోసం బీఆర్ఎస్ పార్టీ కథన రంగమై దొరుకుతుంది. వచ్చే కార్మిక సంఘాలను, ఉద్యమకారులను, పౌర సంఘాలను, అన్ని సంఘాలను కలుపుకొని తెలంగాణ కోసం ఎట్లయితే అస్తిత్వం కోసం ఆ రోజు నిధుల కోసం, నీళ్ల కోసం ఎట్లయితే పోరాటం చేసిందో మరో పోరాటం కాంగ్రెస్ మీద సిద్ధం.
మరో పోరాటం చేసేందుకు మరోసారి జంగ్ సైరన్ మోగించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని శ్రీనివాస్ గారు అలాగే విజయ్ గారు కూడా చెప్తున్న సందర్భం అత్యంత కీలకమైన అంశం. జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న సింగరేణి బొగ్గు కుంభకోణంపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి సారథ్యంలో ప్రతినిధి బృందం అంతా కూడా గవర్నర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించిన సందర్భం. దాంతో పాటుగా 2 ఏళ్ల పాలనలో జరిగిన అనేక కుంభకోణాలకు సంబంధించిన విషయాలను కూడా పంచుకున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ అంశం పెద్ద ఎత్తున సింగరేణి కార్మిక లోకంలో కూడా చర్చకు దారితీస్తున్న పరిస్థితి, వారిలో కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తప్పకుండా తెలంగాణ కొంగు బంగారాన్ని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. విజయ్ గారు, మనం చూసాం బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానంలో కేసీఆర్ గారి సారథ్యంలో సింగరేణికి సంబంధించిన కార్మికులందరినీ కూడా కడుపులో పెట్టి చూసుకున్న సందర్భాన్ని మనం చూసాం. అనేక చారిత్రాత్మకమైన నిర్ణయాలు అమలైన పరిస్థితి, దాదాపు 3-4 వేల అదనపు నిధులు ఉన్న పరిస్థితి అప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఏకంగా ప్రతి నెల కూడా దాదాపు 3,000 కోట్ల రూపాయలు అప్పులు చేసే పరిస్థితికి సింగరేణి 2 ఏళ్ల కాలంలో పడిపోయిందనే పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఓవైపు వరుస కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం, మరోవైపు తెలంగాణ మనుగడే ప్రశ్నార్థకంగా మారుతున్న ఈ మొత్తం పరిణామాలపై కార్మిక లోకంలో ప్రధానంగా ఎలాంటి ఆందోళన వ్యక్తమవుతుందంటే ఏం చెప్తారు? గతంలో 10 ఏళ్ల పరిస్థితిని, ఈ 2 ఏళ్లలో పడిపోయిన దయనీయమైన స్థితిని ఎట్లా మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంది? గత సింగరేణి కార్మికులకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లాభాల వాటాను ప్రకటించి ఆ ప్రకటించిన లాభాల వాటాను కార్మికులకు అందరికీ పంచి ఇచ్చేవాళ్ళు. దాన్ని సింగరేణి అభివృద్ధి కోసం అని కొన్ని అందులో వచ్చిన డబ్బులను వాళ్ళు అంతకుముందు ఆపేవాళ్ళు కాదన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే, మొత్తము సింగరేణిలో వచ్చిన లాభాలు 500 కోట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు 150 కోట్లు దానిలో సింగరేణి అభివృద్ధి కోసం అని చెప్పి మళ్ళీ పక్కన పెట్టి 350 కోట్లు మాత్రమే లాభాలు వచ్చినాయి అని చెప్పి దానిలో మాత్రమే మీకు 33%, 34%, 31% ఇస్తామని చెప్పి ప్రకటిస్తూ ఈ 2 సంవత్సరాలుగా సింగరేణి కార్మికులలో చాలా తీవ్రమైనటువంటి నిరసన, ఆగ్రహావేశాలు వచ్చినాయి. అంటే ఆ డబ్బులను ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఆ కార్మికులు కష్టంతో సంపాదించి లాభాలు తెచ్చిపెట్టినటువంటి వాటాను కంపెనీ అభివృద్ధి కోసం ఎందుకు తీసుకుంటుంది? కంపెనీకి వచ్చినటువంటి లాభాలలో కార్మికులకు ఇచ్చేది 30-35% వాటానే, మిగతా 70% తోటి సింగరేణి. కానీ సింగరేణి కార్మికులకు వచ్చిన లాభాలలోంచి కట్ చేసి డబ్బులను ఆపుకొని అభివృద్ధి కోసం పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పెద్ద మొత్తంలో సింగరేణి డబ్బులను మొత్తం ఈ తెలంగాణ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవడం ద్వారా ఇవాళ ఈ ప్రభుత్వం తను నడుపుకుంటున్నట్టుగా చూపిస్తున్నది. ఇదంతా కూడా కార్మిక వర్గానికి ఇప్పుడప్పుడే అర్థమవుతున్నది. ఈ మన పైసలతోటి, గవర్నమెంట్ పైసలతో కాకుండా మన కష్టంతో వచ్చిన పైసలతోటి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటే ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పుకుంటుంది. ఇది ఎంత దారుణము! మనకు రావాల్సిన లాభాలు రాకుండా, మనకి ఇవ్వకుండా సింగరేణి తీసుకొచ్చి గవర్నమెంట్ కార్యక్రమాలకు వాడుతున్నారు అనేది పెద్ద మొత్తంలో ఉంది. సిఎస్ఆర్ నిధుల కింద సింగరేణి కంపెనీ కొంత అభివృద్ధి కార్యక్రమాలకు, ఏవైతే నిర్వాసిత గ్రామాలు, చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతం, పర్యావరణ పరిరక్షణ కోసం చేసే కార్యక్రమాలు గతంలో ఉండేటి, ఇప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి. అవి కాకుండా లాభాల వాటాల్లోంచి కోత కోసి అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టుకోవడము, కొన్ని నియోజకవర్గాలకు కేటాయించడం లాంటివి అన్ని కూడా ఇప్పుడు కొత్తగా ధోరణులు ఈ ప్రభుత్వం వచ్చినాక. తర్వాత ఇంకోటి ఏంటంటే, మొట్టమొదట ప్రభుత్వాలు ప్రత్యక్ష జోక్యం చాలా తక్కువగా ఉంటదండి. సింగరేణి లిమిటెడ్ కంపెనీ, అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని 51 వాటా, కేంద్రానికి 49 వాటా ఉన్నప్పటికీ ప్రభుత్వాలు డైరెక్ట్ గా సింగరేణిలో జోక్యం చేసుకోవు. కార్మిక వర్గాలు, కార్మిక సంఘాలు, తర్వాత ఆఫీసర్స్ కలిసి దాన్ని చక్కగా నడుపుకుంటూ పోతున్నటువంటి సంస్థలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి రాజకీయ జోక్యాన్ని కూడా కార్మిక వర్గం వ్యతిరేకిస్తున్నది. ఇప్పుడు తీవ్రమైనటువంటి రాజకీయ జోక్యం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఆఫీసర్స్ మొత్తం కూడా ఎమ్మెల్యేలు, స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పినట్టే వినే పరిస్థితి, అంతకన్నా మించిన వాళ్ళకి అవకాశం లేని స్థితిగతులు ఇవాళ సింగరేణిలో స్పష్టంగా వస్తున్నాయి. ఇలాంటి అనేక పరిణామాలు ఇవాళ సింగరేణిని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు వస్తున్నాయి. అంత 350 కోట్ల లాభాల్లో ఉండి బ్యాంకు బ్యాలెన్స్లుగా ఉన్నటువంటి సంస్థ ఇవాళ 50 కోట్ల రూపాయల నష్టాలకు వచ్చింది. బ్యాంక్ బ్యాలెన్స్లు తగ్గుతున్నాయి. తర్వాత కార్మికులకు పంచిచ్చే వాటాలో సింగరేణి
కార్మికుల శ్రమను దోచుకునే ప్రయత్నం మొదలైంది. ఇవన్నీ కూడా కార్మిక వర్గంలో తీవ్రమైనటువంటి అసంతృప్తిలో నెడుతున్నాయి. దీనికి తోడుగా ఇప్పుడు ఈ యొక్క స్కాములు, టెండర్లలో గోల్మాల్ చేయడము, రకరకాల సింగరేణి సంపదను కొంత కాంట్రాక్టు అంటే ప్రభుత్వ రాజకీయ నాయకుల అనుయాయుల చేతిలోకి కట్టబెట్టడం లాంటి ప్రయత్నాలన్నీ ఇవాళ బహిరంగమైనవి. ఈ అన్ని పరిణామాలు కూడా సింగరేణి మీద కొంతమంది కన్నుబడ్డది, దీన్ని దోచేయాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ కూడా నిన్న ఏమన్నారు, గవర్నర్ గారికి వారు వినతి పత్రం ఇస్తూ ఏమన్నారంటే, ఒకవేళ వీళ్ళు చర్యలు తీసుకోకపోతే మేము మళ్ళా సింగరేణి కార్మికుల దగ్గరికి పోతాం, ప్రజల దగ్గరికి పోతాము, వాళ్ళందరినీ కూడగట్టి ఈ దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామన్నారు. అది తప్పకుండా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంత జరిగినప్పుడు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణకి డిమాండ్ చేయాల్సిన అవసరం ఉండే. వాళ్ళు కూడా ప్రతిపక్షమే కదా ఒక రకంగా, వాళ్ళే సిట్టింగ్ జడ్జి తోటో లేకపోతే సిబిఐ తోటో చేయాల్సి ఉండే. వాళ్ళు చేయకపోగా బీఆర్ఎస్ డిమాండ్ చేసినా కానీ ఇప్పటి వరకు అట్లాంటిది ఏమి చేయలేదు. చేయకపోగా వాళ్ళు దీన్ని చాచారం చేసే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి తప్పులను ఎత్తి చూపడం ద్వారా అవినీతిని అడ్డుకోవడము, సింగరేణిని కాపాడుకోవడం లాంటి బాధ్యతలు తప్పకుండా ఉద్యమ పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి బీఆర్ఎస్ మీద ఉంటది కనుక వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. రేపు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి కూడా వాళ్ళు ఈ పోరాటాలకు రూపకల్పన చేస్తారని అయితే నేను భావిస్తున్నా. ఎందుకంటే కేంద్రం నుంచి కానీ ఇతర నుంచి అంత తొందరగా స్పందన వచ్చే అవకాశం లేదు. కాబట్టి బీఆర్ఎస్ కున్న ఒకే ఒక మార్గం ప్రజా పోరాటం. తప్పకుండా ప్రజా పోరాటాలు నిర్మించాల్సిన అవసరం ఉంటది. ఈ ఎన్ని రకాల అన్యాయాలు, దోపిడీ కార్మిక వర్గం గురవుతుందో కూడా తప్పకుండా చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. దీనిపై మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం అయితే ఆసన్నమైందని విజయ్ గారు చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా వరుస కుంభకోణాలు ఏవైతే వెలుగు చూస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా సింగరేణి కార్మికుల్లో తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కార్మికులకమంతా కూడా సింగరేణి భవితవ్యం ఏ రకంగా ఉంటుంది, అంధకారంలోకి నెడుతోంది కాంగ్రెస్ సర్కార్ అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. దీనికి తోడుగా బహుముఖ వ్యూహాన్ని బీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తుందనే అంశాన్ని కూడా విజయ్ గారు అలాగే శ్రీనివాస్ గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఓవైపు గవర్నర్ గారికి ఫిర్యాదు చేయడం, మరోవైపు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేయడం, మరోవైపు ప్రజాక్షేత్రంలో కూడా సింగరేణి కార్మికులను సంఘటితం చేసి సంస్థను కాపాడుకునే ప్రయత్నం ఏదైతే బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తుందో బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకత్వం నిన్న కేటీఆర్ గారి సారథ్యంలో బీఆర్ఎస్ ప్రతినిధి బృందం కలవడం, ఇవన్నీ కూడా కార్మిక లోకంలో ఒక విశ్వాసాన్ని కల్పిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. కేవలం బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ గొంతుకగా, తెలంగాణ హక్కులను, తెలంగాణకు సంబంధించిన సహజ వనరులను కాపాడుకునే ఏకైక పార్టీ, తెలంగాణ రాజకీయ అస్తిత్వం కేవలం బీఆర్ఎస్ మాత్రమే అని మరోసారి తెలంగాణ సమాజం అంతా కూడా గుండెల నిండా ఆశీర్వదిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాము. ఓవైపు వరుస కుంభకోణాలకు సంబంధించిన వ్యవహారం తెలంగాణ అంతా కూడా కుదిపేస్తూ ఉంటే, మరోవైపు ఈ సిట్ నోటీసులకు సంబంధించిన వ్యవహారం అటెన్షన్ డైవర్షన్ కోసం తెరపైకి తీసుకొచ్చారని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా ధ్వజమెత్తుతున్న పరిస్థితి. నిన్న బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారిని విచారణకు పిలిచిన సందర్భం, దాదాపు 8 గంటల పాటు విచారణ కొనసాగిన సందర్భం, ఆ విచారణకు ఆయన సహకరించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎట్లా చూడాలి మొత్తం ఈ నోటీసులకు సంబంధించిన వరుస పరంపరను? కేటీఆర్ గారికి, దాని తర్వాత హరీష్ రావు గారికి, ఇప్పుడు తాజాగా సంతోష్ గారికి ఇచ్చిన ఈ నోటీసులు మనం ఎలా అర్థం చేసుకోవాలి? సింపుల్ అంజనేయుల గారు, ఇదే డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ చేసేది, డిక్టేటర్ పాలిటిక్స్ రెండు చేస్తుంది అన్నట్టు. అవసరం వచ్చినప్పుడు డైవర్షన్ లేదా డిక్టేటర్షిప్ రాజకీయాలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఎజెండా ఏంది, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏంది, ఆ హామీలను అమలుపరచకుండా కాళేశ్వరం కాడ చిన్నగా పర్రెబాతే, ఆ పర్రెబాసిన దాన్ని రాహుల్ గాంధీ ఏడున్నాడో మరి ఇప్పుడు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుండో ఇంకేది పట్టుకొని తిరుగుతున్నాడో దేశంలో వచ్చి ఆడ చూసి అది మొత్తం పలిగిపోయింది, పాడైపోయింది, నాశనం అయిపోయింది, కుప్పగూలిపోయింది, 150,000 కోట్లు, 2 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అని అబద్ధాలు ఆడి ఆగమాగం చేసి తెలంగాణ 4 ఓట్లు వేయించుకున్నారు. కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసారు. ఏం తెలిసిండ్రా కమిషను? కేసీఆర్ గారు కూడా వచ్చి మాట్లాడారు కదా, కమిషన్ అటెండ్ అయ్యారు కదా. ఏం తెలుసు? 22 నెలల్లో తెలిసింది ఏంటంటే గుండు సున్నా. దాని తర్వాత జరిగిపోయింది 24 గంటల నాణ్యమైన కరెంటు ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. ఎవడా ఇచ్చింది 24 గంటల కరెంటు? మేము బాయిల కాడ పోయి మా బాబాయిలు, మా చిన్నాయలు ఎప్పుడు కరెంట్ వస్తుందో, ఎప్పుడు 3 పేస్ వస్తుందో, ఎప్పుడు 2 పేస్ వస్తుందో తెలియని రోజులలో 100 మంది రైతులు చనిపోతుంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నాక అద్భుతమైన నాణ్యమైన 24 గంటల కరెంటు రైతులకే కాదు మొత్తం తెలంగాణలో ఉన్న ప్రతి ఇంటికి ఇచ్చిన చరిత్ర కదా, కంపెనీకి ఇచ్చిన చరిత్ర కదా. అట్లాంటి దాంట్లో
కరెంటు కమిషన్ అయిందని ఒక ప్రాపగండా స్టార్ట్ చేసినావు. ఏమైందా కరెంటు కమిషన్లా? ఏం తెలిసినావు నువ్వు? ఏం తెలుసలే, సున్నా. నీకు అంతకంటే మించి ఏం జరగలేదు. నడుస్తుంది గోయింగ్ ఆన్ ప్రాసెస్. తర్వాత ఇక అటు ఇటు చూడంగానే మళ్ళా కాస్త గట్టిగా మాట్లాడి నిన్న నిలదీయంగానే కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ పైన ఈ కార్ రేస్ కమిషన్. ఏం తెలిసినావా ఈ కార్ రేస్ కమిషన్లా? ఇక వచ్చే పోయే వచ్చింది ఇక అరెస్ట్ చేస్తున్నాం, ఇక జైలుకే పంపిస్తున్నాం అని అన్ని పుడింగి మాటలు మాట్లాడుతీవి రేవంత్ రెడ్డి. నువ్వే హోం శాఖ, నేను జైలు పంపిస్తా అంటే కేటీఆర్ గారు చెప్పారు, ఒరే నాయన నువ్వు కాదురా జైలు పంపించాల్సింది, కోర్టు పంపిస్తుంది నాయన, నిన్ను పంపించింది కోర్టు పంపించింది. నువ్వు దొంగలాగా దొరికిపోయినావు, బ్యాగుల సంచులతోని డబ్బుల సంచులతోని మా బాస్ పంపించిండు, నువ్వు తొందరగా పంపించాలని నువ్వు దొరికిపోయిన దొంగవు. నువ్వు పోయినావు చెర్లపల్లి జైలు, కానీ మేము పోవాల్సిన పరిస్థితి వస్తే నువ్వు కాదు పంపాల్సింది, కోర్టు పంపిస్తుంది. ఊకే నేను జైలుకు పంపిస్తా అంటే నువ్వు జైలు పోయిన చరిత్ర అని చెప్పిండు కేటీఆర్ గారు. ఏది హౌస్లో అంటే ఈ కార్ రేస్ కమిషన్ వేసి ఏం చేసినావు? ఏం చేయలేదు. ఇప్పుడు ఏంది? ఇద్దరు ఒక స్పష్టంగా ఒకవైపు బొగ్గు కుంభకోణం నువ్వు స్కామ్ చేసినావని బయటకు తీసిండ్రు. 600 కోట్ల పైన స్కామ్ చేసినావని తీయంగానే ఏమైంది? సిట్టు పుట్టుకొచ్చింది. సిట్టు పుట్టుకొచ్చి ఇమ్మీడియట్లీగా కేటీఆర్కు నోటీసులు, హరీష్ రావు గారికి నోటీసులు, సంతోష్ అన్నకు నోటీసులు. ఏం చేస్తున్నావు నువ్వు? కార్తీక దీపం సీరియల్గా కార్తీక దీపం అన్నట్టు ఇది కంటిన్యూ గోయింగ్ అనేది ప్రాసెస్. ఒక్కటి కూడా ఇప్పటి వరకు ఇన్ని కమిషన్లు వేసినావు కదా, ఇన్ని కమిషన్లు వేసి ఇంత ఆగమాగం అవుతున్నావు కదా, ఇప్పటి వరకు ఏదైనా నీ దగ్గర చిట్టి దొరికిందా? ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేసినాము. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంట్ ఇచ్చినాం. అదే విధంగా రైతు బంధు ఈ ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేదు. 77 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో ఎవరు ఇవ్వలేదు. ఆ అద్భుతంగా రైతు బంధు, రైతు బీమా, ముసలవ్వలకు ముసలయ్యలకు 200 నుంచి 1000 రూపాయలు. అంటే ఇంత అద్భుతంగా మేము పరిపాలన చేసి ఇంత అద్భుతంగా తెలంగాణ ముందు తీసుకొచ్చి పెడితే నువ్వు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు అనేది తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. తగిన సమయంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తుంది. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఏమి ఇప్పుడు వాడు ఏం తీయలేరు, ఏమి లేదు అక్కడ లేదు. కాబట్టి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంటూ సమాజం అర్థం చేసుకుంటుంది. విజయ్ గారు మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఇదంతా కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం. ఓవైపు బొగ్గు కుంభకోణం పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న తరుణంలో ఈ వరుసగా ఈ నోటీసుల పరంపరను ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? తెలంగాణ సమాజం దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది? డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అనేది జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారు అనేది చర్చ జరగాలి. దీనిలో ఏం ప్రయోజనం ఉంటది ప్రభుత్వానికి లేదా కాంగ్రెస్ పార్టీకి అంటే దీనికి ఒక మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి. ఒకటి రెండు ఏంటిదంటే ముఖ్యంగా ఇట్లాంటి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి దాని మీద చాలా వాళ్ళను రోజు పిలిపిస్తుంటే మీడియా అటెన్షన్ కానీ ఆ మీడియా అటెన్షన్ ద్వారా ప్రజానికపు అటెన్షన్ అంతా కూడా దాని మీద చర్చ జరుగుతుంది. కొంతమంది ఆడియో తీసుకునే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు మీ ఆడియో కొంత డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, మరోసారి మిమ్మల్ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. మనం శ్రీనివాస్ గారు ఎట్లా చూడాలి? వాస్తవానికి వరుసగా అంతకుముందు కూడా మన విద్యుత్కు సంబంధించిన కమిషన్ చూసాం, ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన వ్యవహారం చూసాం, తాజాగా ఈ నోటీసులకు సంబంధించిన వ్యవహారం ఎట్లా చూడాలి? తెలంగాణ సమాజం దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటుంది? ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో నువ్వు చేసే ప్రతి మోసాన్ని, ప్రతి స్కామ్ను ప్రభుత్వం ప్రజల పక్షా నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించిన ప్రతిసారి నువ్వు ఒక డైవర్షన్ చేస్తున్నావు. చూడండి, బొగ్గు స్కామ్ తీసుకొచ్చినాం, ఇమ్మీడియట్లీ సిట్టి పట్టుకొచ్చింది స్పష్టంగా. అంటే ఎప్పుడైతే నిన్ను ప్రశ్నిస్తామో ప్రజల పక్షా నుండి నువ్వు ప్రజలకు మోసం చేసే ఏదైతే నువ్వు స్కామ్ దొంగతనం చేయబోతావో ఆ దొంగతనం చేస్తున్నావు అని దొరకబట్టగానే ఒక కమిషన్ వేస్తాడు, ఆ కమిషన్ వైపు డైవర్ట్ చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు మూసీ రివర్ పరిపాలన అంటావో ఒక కమిషన్ పుట్టుకొస్తుంది. అంటే నువ్వు ప్రతిసారి నిన్ను రేవంత్ రెడ్డి దొంగతనాన్ని గుర్తుపట్టిన ప్రతిసారి నువ్వు ఒక కమిషన్ పుట్టుకొస్తుంటది. ఈ కమిషన్ల పరంపరమే మళ్ళీ సిట్టు పుట్టుకొచ్చింది ఇప్పుడు, అంతే తప్ప ఏమి లేదు ఇక్కడ. విజయ్ గారు చివరిగా ఏం చెప్తారు? నేను చిన్న చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి ఇట్లాంటి ఏవైతే స్కాములు కానీ ఇట్లాంటి వీటి మీద చర్చ జరగకుండా వాటి మీద బయటపడకుండా ప్రతిపక్ష నాయకులంతా వీటిలో ఎంగేజ్ ఉండి వీళ్ళని టెన్షన్ పెట్టడం ద్వారా అట్లాంటివి చేసుకోవచ్చు. ఒకటి అదొక ప్రయోజనము. రెండోది ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, జరగవలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అవన్నిటి మీద ఎవరు కూడా చర్చించకుండా
వాటి మీద చర్చ జరగకుండా వాటిని ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి సంబంధించినటువంటి ఒక అవకాశం దొరుకుతుంది. ఈ రెండు ప్రధానంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఉపయోగపడతాయి కనుక తప్పకుండా వాళ్ళు ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకు అనాలి? నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే విచారణ జరపాలి కదా అంటే విచారణ ఎప్పుడు జరపాలి, ఎట్లాంటి విచారణ జరపాలంటే ఇవి కేసు నమోదైన 2-3 రోజుల తర్వాతనే తీసుకోవాల్సిన నిర్ణయాలను వాళ్ళకి అవకాశం అవసరం వచ్చినప్పుడల్లా ఈ పార్టీ ప్రత్యక్షంగా ఒక్కొక్కరిని పిలుచుకొని విచారించడము, ఇట్లాంటి కేసులు ఓపెన్ చేయడము, వీటి మీద విచారణలు అనౌన్స్ చేసి 1-10 రోజులు దాని మీద చర్చ జరిగేలాగా చేయడం లాంటివి చేయడం ద్వారా అనుమానం వస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద గాని ప్రభుత్వం మీద గాని. లేకుంటే సహజంగా నిజంగా ఎవరైనా తప్పు చేసి ఉంటే విచారణ చేస్తే మంచిదే, అది తప్పకుండా చర్చ జరగాల్సిందే. కానీ సెలెక్టివ్ గా పర్టికులర్ టైమింగ్స్ లో పర్టికులర్ వ్యక్తులను ఒక కంటిన్యూస్ ప్రాసెస్ గా సంవత్సరాలు దీన్ని సుదీర్ఘంగా చేస్తూ ఒక్క దానిలో కూడా ఒక చిన్న ఆధారం కూడా ఆ ఆరోపణలు కూడా ఖచ్చితంగా ఒక తార్కికంగా చేయనటువంటి ఆరోపణలను పట్టుకొని చేస్తున్న దాన్ని బట్టి చూస్తే ఏమైతుందంటే ఇందులో వాస్తవాల కంటే వీటిని ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలను డైవర్ట్ చేసి వాళ్ళు ప్రభుత్వము రోజులు గడుపుకుంటూ వెళ్తున్నది తప్ప ప్రభుత్వం దగ్గర పసలేదు, ఇక వీళ్ళు పరిపాలనను గట్టిగా కొనసాగించలేరు అనేది ఇవాళ స్పష్టమవుతున్నది అనేది ఈ 2 ఏళ్ల తర్వాత. ఇప్పుడు మొదలే చెప్తే ఇది మన తప్పు. 2 ఏళ్లు మనం గమనించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు విజయవంతంగా అభివృద్ధి కార్యక్రమాలు గాని పరిపాలనా కార్యక్రమాలు గాని చేయడంలో వైఫల్యం పొందుతున్నారు. పోనీ అదివరకు జరిగింది అన్యాయం అన్నప్పుడు అన్యాయం చేసిన వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకోవడంలోనైనా సక్సెస్ అయినరా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడ్డారో తప్పుడు పద్ధతిలో పాల్పడ్డారంటే వాళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకోవడానికైనా వాళ్ళు సక్సెస్ అయినరా అంటే దానిలో కూడా సక్సెస్ కాలేదు. కేవలం చర్చ జరపడానికి మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు. అంటే అపోహలు సృష్టించడము, ఎన్నికల ముందైతే ఎట్లయితే అపోహలను అనుమానాలను ప్రచారం చేసిండ్రో అదే బేస్ గా ఇవాళ 2-3 సంవత్సరం పరిపాలన కొనసాగుతున్న నాటు కూడా కొనసాగించడమే ఇప్పుడు రాష్ట్రంలో దురదృష్టము. ఎంతో స్పీడ్ గా అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రంలో ఇట్లాంటి వాతావరణం ఏర్పడము తెలంగాణ ప్రజానీకానికి చాలా నష్టదాయకం. మనం చూస్తా ఉన్నాం పూర్తిగా విజయ్ గారు అలాగే శ్రీనివాస్ గారు చెప్తున్న కీలకమైన అంశాలన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. 2 ఏళ్లలో పరిపాలన వైఫల్యం, హామీలకు సంబంధించి గ్యారంటీల అమలుకు సంబంధించిన విషయంపై బీఆర్ఎస్ నాయకత్వం ప్రశ్నించిన ప్రతి సందర్భంలో, దీనికి తోడు అనేక కుంభకోణాలు వెలుగు చూస్తున్న ప్రతి సందర్భంలో ఆ కుంభకోణాలను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించిన ప్రతి సందర్భంలో కూడా అటెన్షన్ డైవర్షన్ కోసం మాత్రమే ఇలాంటి నోటీసుల పరంపరను కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న కేటీఆర్ గారికి కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, తాజాగా సంతోష్ గారికి ఇచ్చిన నోటీసులు అన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్లో భాగమే. కాబట్టి తెలంగాణ సమాజం వీటన్నిటిని కూడా వైఫల్యాలను కావచ్చు, కుంభకోణాలని, దీంతో పాటు దృష్టి మళ్లించేందుకు చేస్తున్న ఇలాంటి చర్యలను తెలంగాణ సమాజం అర్థం చేసుకుందనే అంశాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే శ్రీనివాస్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.